10 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయల కుంభకోణాన్ని కేసీఆర్ ప్రభుత్వం చేసిందని మాజీ పార్లమెంట్ సభ్యుడు అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. ముషీరాబాద్లో కాంగ్రెస్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీ రాబోతుందని జోస్యం చెప్పారు. అంతేకాకుండా మేనిఫెస్టోలో సిలిండర్ గ్యాస్ ధర 500 రూపాయలకే ఇవ్వడం జరుగుతుందని, దివ్యాంగులకు 4,000 పింఛన్, రైతులకు 5 లక్షల రుణమాఫీని చేయడం జరుగుతుందని అన్నారు. తాను సికింద్రాబాద్ ఎంపీగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధే తప్ప నేడు కిషన్ రెడ్డి చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. పదేళ్లలో లక్షల రూపాయల కుంభకోణం ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా గద్దెదించాలని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వస్తే ఏమేం చేస్తామని దాని విషయం కూడా మేనిఫెస్టో ద్వారా మేము ప్రజలకు తెలపగలుగుతున్నాం. ఎట్లయితే 500 గ్యాస్ సిలిండర్, 4,000 రూపాయలు పింఛన్లు, ఇవన్నీ ప్రోగ్రామ్స్ ఏవేవైతున్నాయో 5 లక్షల రూపాయలు రుణమాఫీ కూడా చేస్తారు రైతులకు. అనేక కార్యక్రమాలు తీసుకొని ప్రజల వద్దకు వెళ్ళడానికి ఈరోజు ప్రోగ్రాం. దీనికి రానున్న రోజులలో కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో రాబోతుంది. ఈనాటికి వచ్చే జనవరి 2004లో కాంగ్రెస్ జెండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది రాష్ట్రంలో. అదేవిధంగా మషూరాబాద్ కాన్స్టిట్యున్సీలో కూడా కాంగ్రెస్ జెండా ఎగిరబోతుంది. ఈ ప్రాంతంలోని 10 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా ఉండి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఉంటాయి అక్కడ. అదేవిధంగా అనేక ఈ ప్రభుత్వ నిధులే కాకుండా మా సదాగా కూడా అందరికీ సహాయ సహకారాలు అందించి అన్ని ఏరియాలలో కూడా గుళ్ళు గోపురాలు బినా కుల మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు నుంచి మషూరాబాద్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చేసినాం. ఇంకా చేస్తాం అని చెప్పి ఈరోజు ఇక్కడ ఒక సిట్టింగ్ కోసం మాత్రం ఇది చిన్న డివిజన్లో అందరూ మా డివిజన్లో ఉన్న నాయకులందరూ గెట్ టుగెదర్ కానికే ఒక టైంకి వచ్చి ఇక్కడ ఊకొని ఈడికేని కార్యక్రమాలు మొదలు పాదయాత్రలు ఉంటాయి. 15 తారీఖు 15 ఆగస్టు ఉంది. 16వ తారీఖు నుంచి అన్ని డివిజన్లలో పాదయాత్రలు ఉంటాయి. సికింద్రాబాద్ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ ఆయన పరిధిలో వచ్చే అన్ని కాన్స్టిట్యున్సీలో పాదయాత్రలు చేస్తారు. నేను కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో పాదయాత్రలు చేస్తాం. అందరంతో నిరంతరం ప్రజల మధ్యలో ఉంటాం. ఈ 20 ఏళ్ళు కూడా ప్రజల మధ్యలో ఉన్న, 10 సంవత్సరాల ఎంపీగా ప్రజల మధ్యలో ఉన్నాం. ఇంకా అపోజిషన్లో ఉండి కూడా ప్రజల మధ్యలో ఉన్నాం. ఈ ప్రాంతానికి కిషన్ రెడ్డి గారు కానీ ఇంకెవరు గారు ఏం చేసింది లేదు. మేము చేసిన అభివృద్ధులే ఇప్పటికి ఉన్నాయి.